కీత్ అనే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. పగటిపూట ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాడు. కానీ అసలు కథ రాత్రి మొదలవుతుంది. సాయంత్రం ఇంటికి రాగానే అతను ఒక యూట్యూబర్గా, ఒక బ్లాగర్గా మారిపోతాడు. ఆన్లైన్లో స్టాక్ మార్కెట్ గురించి విశ్లేషిస్తూ వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇక్కడే అతను ఒక విషయాన్ని పదే పదే చాలా నమ్మకంగా చెప్తూ ఉంటాడు. అదేంటంటే గేమ్ స్టాప్ అనే ఒక కంపెనీ షేర్లు త్వరలోనే ఆకాశాన్ని తాగబోతున్నాయి అని చెప్తూ ఉంటాడు. అసలు ఈ గేమ్ స్టాప్ అంటే ఏంటంటే ఒకప్పుడు కంప్యూటర్ షాట్స్ వీడియో గేమ్స్ అమ్మే ఒక పెద్ద రీటైల్ సంస్థ. దాదాపు ప్రతి సీట్లో ప్రతి మాల్లో దీని బ్రాంచ్లు ఉండేవి. కానీ కాలం మారింది, టెక్నాలజీ కూడా మారింది. జనాలు ఆన్లైన్లో ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో గేమ్ స్టాప్ బిజినెస్ మొత్తం దెబ్బతింది. దాని షేర్ల విలువ కూడా పాతాళాన్ని పడిపోతుంది. దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా గేమ్ స్టాప్ పనైపోయిందని, అది త్వరలో మూతపడడం ఖాయమని ఫిక్స్ అయిపోతారు. అందుకే వాళ్ళందరూ కలిసి దాని షేర్లను షార్టింగ్ చేయడం మొదలుపెడతారు. ఈ షార్టింగ్ అంటే ఏంటో సింపుల్గా చెప్తాను. ఇది ఒక రకమైన తెలివైన బెట్టింగ్ లాంటిది. ఈ పెద్ద ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే ముందుగా వేరే వాళ్ళ దగ్గర నుంచి గేమ్ స్టాప్ షేర్లను అప్పుగా తీసుకుంటారు. తీసుకున్న వెంటనే వాటి మార్కెట్లో అమ్మేస్తారు. ఎక్కువ మంది అమ్మేయడంతో ఆ షేర్ల విలువ ఇంకా దారుణంగా పడిపోతుంది. అలా బాగా పడిపోయినప్పుడు చాలా తక్కువ ధరకి అవే షేర్లను మళ్ళీ కొంటారు. తర్వాత అప్పు తీసుకున్న షేర్లను వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తారు. ఈ అమ్మడం కొనడం మధ్యలో వచ్చిన లాభం మొత్తం వీళ్ళు జాబ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. కానీ ఈ ప్రాసెస్లో ఆ కంపెనీ ఇంకా నష్టపోయి దివాలా తీసే పరిస్థితికి వస్తుంది. అప్పుడు దాని స్థానంలోకి మరో కొత్త కంపెనీ వస్తుంది. ఇప్పుడు ఈ పెద్ద ఇన్వెస్టర్లు అందరూ కూడా గేమ్ స్టాప్తో అదే ఆట ఆడుకుంటూ ఉంటారు. అయితే అందరు గేమ్ స్టాప్ పడిపోయిందని అంటూ ఉంటే మన కీత్ మాత్రం దాని షేర్ల ధర ఖచ్చితంగా పెరుగుతుందని చాలా ధీమాగా చెప్తాడు. ఎందుకంటే గేమ్ స్టాప్ కంపెనీ మేనేజ్మెంట్లో జరుగుతున్న కొన్ని కీలకమైన మార్పుల్ని అతను గమనించుంటాడు. ఒక పెద్ద ధనవంతుడు ఇన్వెస్టర్ గేమ్ స్టాప్లో భారీ వాటాను కొంటాడు. దీనివల్ల కంపెనీ ఖచ్చితంగా లాభాలు వస్తాయని కీర్తికి తెలుసు. అందుకే తన యూట్యూబ్ వీడియోల్లో జనాలు అనుకున్నంత చెత్త కంపెనీ కాదు గేమ్ స్టాప్, దాని అసలు విలువ చాలామందికి తెలియదు అని చెప్తూ ఉంటాడు. ఆ పెద్ద ఇన్వెస్టర్లు అందరూ కూడా త్వరలోనే మునిగిపోవడం ఖాయం. గేమ్ స్టాప్ షేర్ ధర పెరిగి వెంటనే వాళ్ళ లెక్కలన్నీ తారుమారై భారీగా నష్టపోతారని హెచ్చరిస్తాడు. అయితే కేవలం మాటలు చెప్పి ఊరుకోకుండా ఒక రిస్క్తో కూడిన నిర్ణయం ఒకటి తీసుకుంటాడు. తన జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బుని, తన భార్య సేవింగ్స్ని మొత్తం కలిపి గేమ్ స్టాప్ షేర్ల మీద పెట్టుబడిగా పెడతాడు. అతని షేర్లను కొనటమే కాదు, గేమ్ స్టాప్ ఆప్షన్స్ కూడా కొన్నాడు. ఇది ఇంకా డేంజర్ గేమ్. ఎందుకంటే ఇందులో ఒకవేళ నష్టపోతే జీవితాంతం సంపాదించిందంతా ఒక్క క్షణంలో పోతుంది. కానీ లాభం వస్తే మాత్రం అది మిలియన్లలో ఉంటుంది. తర్వాత అతను ఏమాత్రం దాచుకోకుండా తను చేసిన ఇన్వెస్ట్మెంట్లను, రోజే చేసే అనాలిసిస్లను, చదివే చాట్లను అన్నిటినీ తన బ్లాగ్లో, యూట్యూబ్లో, లైవ్ స్ట్రీమ్లో పబ్లిక్గా పంచుకుంటాడు. అతను పెట్టిన మొదటి స్క్రీన్ షాట్లోనే మొత్తం తెలుస్తుంది. గేమ్ స్టాప్లో ఏకంగా $53,000 అంటే సుమారు 44 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడని తెలిసింది. సో ఈ విషయం తెలిసిన అతని భార్య కొంచెం టెన్షన్ పడుతుంది. మునిగిపోతున్న కంపెనీలో మొత్తం పెడుతున్నాం, మన పరిస్థితి ఏంటని భయపడుతూ ఉంటుంది. అయినా సరే భర్త మీద నమ్మకంతో అతనికి సపోర్ట్గా నిలుస్తుంది. తర్వాత కీర్తి తమ్ముడొకడుంటాడు. అతనికి ఆర్థిక పరిస్థితి కూడా ఏం బాగుండదు. అతను కూడా యూట్యూబ్లో ఏవో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ ఉంటాడు. అన్నయ్య చెప్పాడని చెప్పి తన పరిస్థితి బాగుపడుతుందని నమ్మి అతను కూడా గేమ్ స్టాప్లో ఇన్వెస్ట్ చేస్తాడు. తర్వాత సీన్ మనకు గ్యాప్ ప్లాట్కిన్ అనే ఒక మహా ధనవంతుడు కనిపిస్తాడు. అతనికి ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాటిని వేరే కంపెనీలో పెట్టి వచ్చిన లాభాన్ని వాళ్ళకి పంచిపెడుతూ ఉంటాడు. గేమ్ షాప్ షేర్లను అందరికంటే ఎక్కువగా షార్ట్ చేసింది ఈ గేమ్ కంపెనీనే. ఎందుకంటే కీత్కి పూర్తిగా వ్యతిరేకంగా గేమ్ స్టాప్ ఖచ్చితంగా మునిగిపోతుందని ఇతను నమ్ముతూ ఉంటాడు. కీత్ లాంటి ఒక మామూలు వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో గేమ్ స్టాప్లో పెట్టాడని తెలిసి ఏదో పిచ్చోలే అని నవ్వుకుంటాడు. ఇతను మాత్రమే కాదు, మార్కెట్లో ఇంకా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారు. ఇంకోవైపు మనకి స్టీవెన్ అనే ఒక మరొక వ్యక్తి కనిపిస్తాడు. అతను మార్కెట్కే డాన్ లాంటి వాడనమాట. దాదాపు 72% మార్కెట్ని అతని కంట్రోల్లోనే ఉంచుకుంటాడు. మొత్తం మార్కెట్ తన ఇష్ట ప్రకారమే నడుస్తుందని అతని నమ్మకం. సో అందరూ ఆర్థికంగా చితికిపోయి ఉంటారు. కానీ ఈ ముగ్గురు మాత్రం ఆ టైంలో కూడా విపరీతంగా లాభాలు సంపాదిస్తూనే ఉంటారు. ఈ కోటేశ్వర్ల కథ ఇలా ఉంటే, మరోవైపు చిన్న చిన్న ఇన్వెస్టర్లు మనకు కనిపిస్తాడు.
ఫస్ట్ ఒక నర్సు. ఆమె ఒక సింపుల్ మదర్ అన్నమాట. కరోనా టైంలో తన ఉద్యోగానికొచ్చిన ప్రమాదం ఏమీ ఉండదు. కానీ వచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది. వాళ్ళు ఇంటి లోన్ కట్టాలి. కానీ ఎలా కట్టాలో దారి కనిపించదు. లోన్ కట్టకపోతే ఇల్లు వాళ్ళ చేతిలో నుంచి పోతుంది. సో డబ్బు అవసరం ఉండడంతో ఆమె కూడా కీ వీడియోలు చూసి ఇదే మంచి అవకాశం కీని ఫాలో అయ్యి లోన్ తీర్చేయాలి అనుకుంటుంది. అతన్ని నమ్మి ఆమె కూడా గేమ్ స్టాప్లో ఇన్వెస్ట్ చేస్తుంది. తర్వాత మనకి గేమ్ స్టాప్ స్టోర్లో పనిచేసే ఒక ఉద్యోగి కనిపిస్తాడు. కస్టమర్లు ఎవరు రాకపోవడంతో సేల్స్ లేవని రోజు తన బాస్తో మాటలు పడుతూ ఉంటాడు. ఆ ఉద్యోగం వదిలేయాలన్నా కూడా చేతిలో డబ్బులు లేక వదలలేకపోతాడు. అతనికి స్టాక్ మార్కెట్ గురించి కూడా మంచి అవగాహన ఉంటుంది. గేమ్ స్టాప్ ఓనర్షిప్ మారిపోతుందని కంపెనీలో మార్పులు వస్తున్నాయని గమనించి అతను కూడా కీర్తిని ఫాలో అవడం మొదలు పెడతాడు. కీర్తి షేర్ చేసే అనాలిసిస్ వాడుకొని గేమ్ స్టాప్లో ఇన్వెస్ట్ చేస్తాడు. అతని ఉద్దేశం కేవలం డబ్బు సంపాదించడమే కాదు, ఈ పెద్ద ఇన్వెస్టర్లు సృష్టించిన ఆ సిస్టంతో పోరాడాలని కూడా అనుకుంటాడు. వాళ్ళు కావాలనే షేర్లు షార్ట్ చేసి కంపెనీలు నాశనం చేసి లాభాలు సంపాదిస్తూ ఉంటే చిన్న చిన్న ఇన్వెస్టర్లు నష్టపోతూ ఉంటారు. ఈ ఆటను ఆపాలి అనుకుంటాడు. అలాగే ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళిద్దరు రూమ్మేట్స్. వాళ్ళకి స్టూడెంట్ లోన్స్ ఉంటాయి. ఆ లోన్స్ తీర్చడం కోసం వాళ్ళు కూడా కీత్ వీడియోలు చూసి ఇదే మనకున్న ఏకైక దారి అని నమ్మి గేమ్ స్టాప్లో డబ్బులు పెడతారు. అయితే వీళ్ళందరూ కూడా రాబిన్హుడ్ అనే ఒక యాప్ ద్వారా గేమ్ స్టాప్ సేలలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ యాప్ చాలా సింపుల్గా ఎవరైనా వాడేలా ఉంటుంది. అందుకే చాలామంది దీన్నే వాడుతూ ఉంటారు. తర్వాత సీన్ కట్ చేస్తే రాబిన్హుడ్ కంపెనీ ఫౌండర్ని ఒక ఇంటర్వ్యూలో అడుగుతారు, మీ యాప్ ఎందుకంత హిట్ అయింది అని అడుగుతారు. దానికి వాళ్ళు, మేము చాలా సింపుల్గా ఉంటాం, ఎక్కువ ఫీజు తీసుకోమని చెప్తారు. అప్పుడు ఇంటర్వ్యూ చేసి ఆమె ఆశ్చర్యపోయి, మరి మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతుంది. దానికి ఒక ఫౌండర్ క్యాన్ కంపెనీ నుంచి అని చెప్పబోతూ ఉంటే వెంటనే ఇంకొక ఫౌండర్ అతను ఆపి, లేదు, మేము సొంతంగా నడుపుతున్నా మాట మారుస్తాడు. అక్కడ ఏదో మిస్టరీ ఉందని మనకు అప్పుడు అర్థమైపోతుంది. ఇలా ఒకరికొకరు సంబంధం లేని ఎంతోమంది ఇప్పుడు కీత్ అనాలిసిస్ నమ్మి గేమ్ స్టాప్లో పెట్టుబడి పెడతారు. వాళ్ళ జీవితాలు వేరు, వాళ్ళ కష్టాలు వేరు. కానీ ఇప్పుడు అందరినీ కలిపింది కీత్ ఒక్కడే. ఒకవేళ కీత్ ఓడిపోతే అతన్ని నమ్మిన వీళ్ళందరూ కూడా తన సర్వస్వం కోల్పోతారు. తర్వాత కీత్ రోజు తన అనాలిసిస్ను, అప్డేట్స్ను ఆన్లైన్లో షేర్ చేస్తూనే ఉంటాడు. అతను ఒక వెబ్సైట్లో యాక్టివ్గా ఉంటాడు. అక్కడ అందరూ ఫైనాన్స్ గురించి ఎంఎంస్ వేసుకుంటూ సరదాగా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అక్కడన్న చాలామందిలో 2008లో జరిగిన ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం మీద ఇది ఇంకా కోపం చల్లారలేదని కీతి గమనిస్తాడు. అప్పుడు కూడా ఇలాగే పెద్ద పెద్ద కంపెనీలు, ఇన్వెస్టర్లు మార్కెట్లను కూల్ చేస్తే వాళ్ళని ప్రభుత్వం కాపాడింది. కానీ నష్టపోయింది మాత్రం మనలాంటి చిన్నవాళ్లే. ఆ పాత కోపం ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తుంది. ఈ మొత్తం మార్కెట్, ఈ సిస్టమ్ అంతా పెద్ద పెద్ద ధనవంతుల చేతిలోనే నడుస్తుందని ప్రజలు నమ్ముతున్నారని గీత అర్థం చేసుకుంటాడు. అందుకే గీతను నమ్మి గేమ్ స్టాప్లో డబ్బును పెట్టిన వాళ్ళు చాలామంది కేవలం లాభం కోసమే రాలేదు, ఈ సిస్టమ్ మీద పగ తీర్చుకోవాలని వస్తూ ఉంటారు. పెద్ద ఇన్వెస్టర్లు గేమ్ స్టాప్ని షార్ట్ చేశారని అందరికీ తెలుసు. అందుకే వాళ్ళకి భారీగా నష్టాలు కలిగించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా గేమ్ స్టాప్ షేర్లను కొనడం మొదలు పెడతారు. ఈ ఇన్వెస్టర్లందరూ కూడా మాట్లాడుకునే ఆన్లైన్ గ్రూప్ పేరు విఎస్పి కమ్యూనిటీ. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. సీన్ కట్ చేస్తే ఆ విఎస్పి కమ్యూనిటీలో ఒకటే సంబరాలు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టే గేమ్ స్టాప్ షేర్ల ధర నిజంగానే పెరగడం మొదలు పెడుతుంది. కీత్ రోజు పెట్టిన పోస్టులు, అతని అనాలిసిస్ పనిచేస్తూ ఉంటాయి. అతన్ని నమ్మి జనాలు గేమ్ స్టాప్లో పెట్టుబడి పెడతారు. ఫస్ట్ నెమ్మదిగా పెరిగిన గేమ్ స్టాప్ ధర ఉన్నట్టుండి ఒక్కసారిగా రాకెట్ లాగా దూసుకుపోతూ ఉంటుంది. ఒకప్పుడు $1 లేదా $2 ఒక షేర్ ధర అమాంతం పెరిగిపోయి $50లకు చేరుకుంటుంది. గ్యాబ్ లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు షేర్ను షార్ట్ చేసిన వాళ్ళు తేరుకునే లోపే ఆ తర్వాత రోజే అదే షేర్ ధర $100కి వెళ్ళిపోతుంది. ఇలా $53,000 ఇన్వెస్ట్ చేసిన కీతు ఇప్పుడు కొన్ని రోజుల్లోనే మిలియనేర్ అయిపోతాడు. అయితే ఇక్కడ అతను ఏమాత్రం గర్వపడకుండా అప్పట్లాగే రోజు తన అకౌంట్ స్క్రీన్ షాట్లను వీడియోల్లో బ్లాక్లలో షేర్ చేస్తూ ఉంటాడు. సో అతని ఎదుగుదల చూసి విఎస్పి కమ్యూనిటీలో అందరూ షాక్ అయిపోతారు. ఇది చూసి ఇంకా ఎక్కువ మంది గేమ్ స్టాప్లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు కీత్ ఆ కమ్యూనిటీకి ఒక హీరోలా, ఒక గురువులాగా మారిపోతాడు. అతను ఏం చెప్తే
అదే వేదం అయిపోతుంది. మళ్ళీ మనకి ఇంతకుముందు చూసిన అదే సామాన్య జనం కనిపిస్తారు. ఆ నర్సు, ఇద్దరు స్టూడెంట్స్, గేమ్ స్టఫ్ స్టోర్‌లో పనిచేసే ఒక వర్కర్, వాళ్ళు పెట్టిన ఆ చిన్న చిన్న పెట్టుబడులే ఇప్పుడు వాళ్ళ అప్పులు తీర్చేంతగా పెరిగిపోతాయి. ఆ గేమ్ స్టాప్ ఉద్యోగి కూడా ఒక నమ్మకం వస్తుంది. ఇక ఈ బోర్ కొట్టే ఉద్యోగం వదిలేసి జీవితంలో ఏదైనా సాధించొచ్చు అనుకుంటాడు. ఈ మార్పులన్నీ చూసిన గ్యాబ్ మాత్రం ఇంకా రియాక్ట్ అవడు. ఇదంతా తాత్కాలికమే. జనాలు ఊరికే హడావుడి చేస్తూ ఉన్నారు. మళ్ళీ గేమ్ స్టాప్ షేర్లు పడిపోతాయిలే అని లైట్ తీసుకుంటాడు. మళ్ళీ షేర్లను స్టార్ట్ చేయటం మొదలుపెడతాడు. కానీ ఈసారి అతని అంచనా దారుణంగా తప్పైపోతుంది. షేర్ల ధర తగ్గకపోగా ఇంకా పెరిగిపోతుంది. కొద్ది సమయంలోనే $100 ఉన్న షేరు 200కు, ఆ తర్వాత $400కు దూసుకుపోతుంది. తర్వాత ఇప్పుడు గ్యాబ్కి మొత్తం అర్థమైపోతుంది. తన కంపెనీ ఇప్పుడు బిలియన్ల డాలర్ల నష్టంలో ఉందని, తను దివాలా తీయడం ఖాయమని అతనికి అర్థమైపోతుంది. దీన్నే స్టాక్ స్క్వేజ్ అంటారు. అంటే షేర్లను షార్ట్ చేసిన వాళ్ళు ధర పెరిగితే దారుణంగా నష్టపోతారు. గ్యాబ్కి ఇప్పుడు అదే జరుగుతుంది. గ్యాబ్ లాంటి ఎంతోమంది ఇన్వెస్టర్లు భయపడిపోయి తమ షేర్లను వెనక్కి కొనడం మొదలుపెడతారు. ఇలా ఎక్కువ మంది కొనడంతో గ్యామ్ స్టాప్ షేర్ల విలువ ఆటోమేటిక్గా ఇంకా పెరిగిపోయి అది మార్కెట్ చరిత్రలోనే ఒక పెద్ద సంచలనం అయిపోతుంది. ఎక్కడ చూసినా గ్యామ్ స్టాప్ గురించే చర్చ. న్యూస్లో, ఇంటర్నెట్లో, యూట్యూబ్లో అంతా ఇదే టాపిక్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, షేర్లను షార్ట్ చేసిన వాళ్ళందరూ వాటిని తిరిగి కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, కీతు విఎస్పి కమ్యూనిటీ మొత్తం తమ దగ్గరున్న షేర్లు అమ్మకుండా గట్టిగా పట్టుకుని కూర్చుంటారు. దాంతో ఆ పెద్ద కంపెనీలకు నష్టాలు కూడా ఇంకా పెరిగిపోతాయి. సో ఇప్పుడు సీన్ కట్ చేస్తే గ్యాబ్ ఆఫీస్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. గ్యాబ్కి పిచ్చి ఎక్కినట్లు అయిపోతుంది. వాళ్ళు సేల్ కొనడానికి సిద్ధంగా ఉంటారు, కానీ మార్కెట్లో అమ్మడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. అతనికి ఒక విషయం అర్థం కాదు. ఒక మామూలు యూట్యూబర్ తన యూట్యూబ్ వీడియోలతో తన $1 బిలియన్ కంపెనీకి ఇంత పెద్ద నష్టాన్ని ఎలా కలిగించాడాడు అని తలపట్టుకుంటాడు. ఈ గండం నుంచి బయటపడలేమని గ్యాబ్ భార్యకి అర్థమైపోతుంది. సో వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి సహాయం అడగండి అని చెప్తుంది. గ్యాబ్ను ఆదుకోవడానికి మార్కెట్లో పెద్ద వాటర్లో ఉన్న కేను ఇంకొక స్నేహితుడు రంగంలోకి దిగుతారు. గ్యాబ్ కంపెనీ దివాలా తీయకుండా కాపాడడానికి వాళ్ళు తమ $200 బిలియన్ల పెట్టుబడిని వెనక్కి తీసుకొని అతనికి సహాయం చేస్తారు. తర్వాత సీన్ కార్డ్ చేస్తే రాబిన్హుడ్ ఫౌండర్కి ఎన్ఎస్సి అంటే మార్కెట్ను కంట్రోల్ చేసే పెద్ద ఆఫీస్ నుంచో కాల్ వస్తుంది. మీ యాప్ ద్వారా కొన్ని షేర్ల విలువ విపరీతంగా పెరిగిపోయింది, కాబట్టి మీరు మా దగ్గర $3 బిలియన్ డిపాజిట్గా కట్టాలి అని ఆర్డర్ వేస్తారు. ఆ డబ్బు కట్టకపోతే రాబోయిన ఫుడ్ యాప్ను మూసేస్తామని వార్నింగ్ ఇస్తారు. ఆ మాట విని అతను టెన్షన్ పడిపోతాడు. మా కంపెనీలో క్యాన్కి కూడా షేర్లుమే, అతనితో మాట్లాడి మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? రాబిన్హుడ్ యాప్లో గేమ్ స్టాప్ షేర్లను కొనడానికి ఉండే బై బటన్ పనిచేయకుండా ఆపేస్తారు. దాంతో ఎవరు గేమ్ స్టాప్ షేర్లను కొనలేని పరిస్థితి ఉంటుంది. ఈ విషయం తెలిసి అందరిలోనూ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇది మోసం అంటూ జనాలు తమ దగ్గరున్న షేర్లను భయంతో అమ్మేయడం మొదలు పెడతారు. రాబిన్హుడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తారు. ఒక్కసారిగా అందరూ అమ్మేయడంతో $453లకు చేరిన గేమ్ స్టాప్ షేరు కుప్పగోల్పోయి $140లకు పడిపోతుంది. కేవలం ఆ ఒక్క యావు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతోమంది జీవితాలు తలకిందులైపోతాయి. డబ్బులు వస్తాయని ఆశలో ఉన్న చిన్న ఇన్వెస్టర్లందరూ కూడా భారీగా నష్టపోతారు. ఈ గందరగోళం అంతా జరుగుతూ ఉంటే మన కీత్ మాత్రం చాలా రోజులుగా పూర్తిగా సైలెంట్గా ఉండిపోతాడు. ఒక్క పోస్ట్ కూడా పెట్టడు, ఒక్క మాట మాట్లాడు. చాలా రోజుల తర్వాత అతను తన బ్లాగ్లో ఒక పోస్ట్ పెడతాడు. యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాడు. అందులో అతను చెప్పిన మాట విని అందరూ షాక్ అయిపోతారు. గేమ్ స్టాప్ షేర్ పడిపోయినప్పుడు నేను ఇంకా ఎక్కువ షేర్లు కొన్నాను, ఎందుకంటే గేమ్ స్టాప్ మళ్ళీ పైకి లేస్తుందనే నాకు ఇప్పటికే నమ్మకం ఉంది అని చెప్తాడు. అంతే, మళ్ళీ విఎస్పి కమ్యూనిటీలో కీత్ పేరు మారి మోగిపోతుంది. నష్టాల్లో ఉన్న మనందరి గురించి ఆలోచించాడు, మనల్ని వదిలేలేదు అని అతనిపై ప్రజలు నమ్మకం రెట్టింపైపోతుంది. కీత్ ఒక హీరోగా, ఒక లెజెండ్గా మారిపోతాడు. అతను అనుకున్నట్టే ఆ ఒక్క పోస్ట్తో పరిస్థితి మొత్తం వేడెక్కిపోతుంది. గేమ్ స్టాప్ షేర్లు మళ్లీ పెరగడం మొదలు పెడతాయి. ఈ విషయం అంతకంతకు పెద్దదైపోయి చివరికి కోర్టు వరకు వెళ్ళిపోతుంది. జడ్జిలు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో ఒక స్పెషల్ కమిటీ ఏర్పడుతుంది. ఈ కమిటీ ముందు విచారణకు కీత్ను, రాబిన్హుడ్ ఫౌండర్ను, గ్యాబ్ను, కెన్ను అందరిని పిలుస్తారు. ఈ మొత్తం మీటింగ్ను టీవీలో లైవ్గా చూపిస్తారు. కీత్ తన ఇంట్లోనే బేస్మెంట్ నుంచి ఆన్లైన్లో విచారణకు హాజరవుతాడు. కమిటీ అతన్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది. అతను చాలా కూల్గా,
నేనే తప్పు చేయలేదు. నాకు గేమ్ స్టాప్ మీద నమ్మకం ఉంది. నా అనాలిసిస్‌ను నేను ఆన్‌లైన్‌లో పంచుకున్నాను. అంతే. నేనేం పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌ని కాదు. నా డబ్బు నేను పెట్టుకుని ఒక సామాన్యుణ్ణి అని చెప్తాడు. తర్వాత గ్యాబ్‌ని ప్రశ్నించినప్పుడు గేమ్ స్టాప్‌ను తక్కువ అంచనా వేయడం నా తప్పే. కానీ షేర్లను స్టాప్ చేయడం తప్పు కాదు. అదొక బిజినెస్ మోడల్ అంతే అని తన పని తను సమర్థించుకుంటాడు. ఆ తర్వాత కేనన్ అడిగినప్పుడు నాకు ఈ గేమ్ స్టాప్ గొడవతో ఎలాంటి సంబంధం లేదు. నేను అందులో ఇన్వెస్ట్ చేయలేదు అని చేతులు దులిపేసుకుంటాడు. తర్వాత నేను రాబిన్‌హుడ్‌లో ఇన్వెస్ట్ చేశాను. కానీ ఆ బై బటన్ విషయంలో వాళ్ళపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు అని అతను స్పష్టం చేస్తాడు. తర్వాత రాబిన్‌హుడ్ ఫౌండర్‌ని అడిగితే అతను కూడా అదే మాట చెప్తాడు. ఎన్ఎస్‌సి వాళ్ళు మా దగ్గర లేనంత పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయమన్నారు. అందుకే ఆ బై బటన్ ఆపాల్సొచ్చింది అని వివరిస్తాడు. తర్వాత విచారణ తర్వాత కమిటీ తమ నిర్ణయాన్ని వెంటనే ప్రకటించదు. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది అని చెప్తుంది. అయినా కూడా ఈ పెద్ద కంపెనీలో తప్పు ఏం లేదని చాలామందికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కానీ రాబిన్‌హుడ్ మీద మాత్రం ప్రజలకు పూర్తిగా నమ్మకం పోతుంది. అసలు విషయం ఏంటంటే తెర వెనక మార్కెట్లో 73% వాటా ఉన్న కిన్ అతని స్నేహితులు కలిసి గేమ్ స్టాప్ నుంచి రహస్యంగా భారీ లాభాలను ఆర్జించారు. ఎందుకంటే వాళ్ళు కూడా సీక్రెట్గా గేమ్ స్టాప్లో ఇన్వెస్ట్ చేసుంటారు. బిలియన్ల డాలర్ల నష్టంతో పూర్తిగా దివాలా తీస్తుంది. మరోవైపు కీత్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది. ఒక మామూలు వ్యక్తి మార్కెట్ను ఇంతలా ఎలా ప్రభావితం చేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తారు. ఆ రోజు నుంచి కీత్ మళ్ళీ యూట్యూబ్లో ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. లైవ్లో కూడా రాలేదు. పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. కానీ అతను గేమ్ స్టాప్ నుంచి మిలియన్ల కొద్ది డాలర్లను లాభంగా సంపాదించాడు. కీతుడు నమ్మి గేమ్ స్టాప్లో పెట్టుబడి పెట్టిన చిన్న ఇన్వెస్టర్లందరూ కూడా ఎవరు దివాలా తీయలేదు. వాళ్ళు కోటేశ్వర్లు అవ్వలేదు. కానీ వాళ్లకున్న కష్టాలు, అప్పులు మాత్రం తీరిపోయాయి. సినిమా మొదట్లో మనం చూసిన ఆ గేమ్ స్టాప్ ఉద్యోగి ఆ ఉద్యోగాన్ని వదిలేయాలనుకున్నాడు కదా. అతనికి వచ్చిన డబ్బుతో ఆ ఉద్యోగాన్ని మానేసి జీవితంలో ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని నిర్ణయించుకుంటాడు. సినిమా పోస్ట్ క్రెడిట్ సీన్లో మనకొక విషయం చెప్తారు. కీర్తి చివరిసారిగా యూట్యూబ్లో లైవ్ చేసింది ఏప్రిల్ 16, 2021న సాయంత్రం 4 గంటలకి. ఆ తర్వాత అతను మళ్ళీ కనిపించలేదు. ఇక్కడే మనకి అసలు విషయం తెలుస్తుంది. ఈ సినిమా మొత్తం ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీశారని అర్థమైపోతుంది. కీర్తి చివరిసారిగా పంచుకున్న స్క్రీన్ షాట్ ప్రకారం అతని ఆస్తి విలువ 34 మిలియన్ల డాలర్లు, అంటే సుమారు 280 కోట్ల రూపాయలన్నమాట. అతనిప్పుడు ఆ పోరాటంలో లేకపోయినా కూడా అతను మొదలుపెట్టిన ఉద్యమం మాత్రం ఆగలేదు. ప్రజలు ఇప్పటికే అతని ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు ఫాలో అవుతూనే ఉంటారు. పెద్ద పెద్ద కంపెనీలు ఏ స్టాక్స్ని షార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయో కనిపెట్టి విఎస్పి కమ్యూనిటీ సభ్యులు ఆ షేర్లో ఇన్వెస్ట్ చేసి చిన్న ఇన్వెస్టర్ని కాపాడుతూనే ఉన్నారు. సో ఒక సామాన్యుడు మొదలుపెట్టిన ఈ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది అన్న మెసేజ్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో.